మనం గత కొద్దులుగా ఒక వ్యక్తి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది? ఒక చిన్నపాటి కష్టం కానీ, నష్టం గాని వ్యక్తి ఈ గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా ఆ సమస్యలకు ప్రతిస్పందిస్తాడు? ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటాడో అన్న అంశం గురించి చర్చించుకుంటాం. ప్రధానంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకు కూడా భయపడి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయేవారు కొంతమందైతే, కొంతమంది నిజంగా చెప్పమంటే బాధాకరమైన అంశం అయినప్పటికి కూడా చెప్పక తప్పదు కాబట్టి ఆత్మహత్యలు చేసుకోవాలని చెప్పి ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకోవడం, దీనివల్ల ఇబ్బందులు పడడం అధికంగా జరుగుతుంది కాబట్టి అటువంటి వారికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో జ్యోతిష్శాస్త్ర రీత్యా ఈ గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది, దీనివల్ల మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న అంశం గురించి వివరిస్తాను. అందులో ప్రధానంగా ఈరోజు కార్యక్రమంలో సూర్యగ్రహం ఏ వ్యక్తి జాతకంలో అయితే మంచి స్థానంలో ఉంటుందో అటువంటి వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ప్రధానంగా సూర్యగ్రహం ఏమాత్రం అనుకూలంగా ఉన్నా ఆ వ్యక్తి మనసు పొరపాటున కూడా ఆత్మహత్య వైపు వెళ్ళదని చెప్పవచ్చు. అంటే సూర్యగ్రహం ఆత్మాభిమానానికి, ధైర్య సాహసాలకు పెట్టింది పేరుగా జ్యోతిష్శాస్త్రం చెప్తుంది. ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు అనుకూలించే స్థానంలో ఉంటే ఆ వ్యక్తి రాజులా ఒక దేశాన్ని కానీ, ఒక రాష్ట్రాన్ని కానీ పరిపాలించే శక్తి ఉంటుంది.